హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నా పేరు రాజు. మరి ఇక ఉమ్మడి జిల్లా వార్తలు వెళ్ళక ముందు అయితే మరి విమాన ఘటనకు సంబంధించినటువంటి కొన్ని కీలక అంశాలు అయితే వెలుగులోకి వచ్చినాయి. మరి విమాన ప్రమాదం సంబంధించిన మనకు తెలిసిందే. ఇక బ్లాక్ బాక్స్ను అయితే అక్కడ ఉన్నటువంటి శిథిలాల కింద అయితే లభ్యం చేసుకున్నారు అధికారులు. మరి బ్లాక్ బాక్స్ అంటే ఏంటి అని మీ అందరికి కూడా డౌట్ రావచ్చు. సో ప్రతి విమానంలో కూడా ఒక బ్లాక్ బాక్స్ అనేది అమరుస్తారనమాట. బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే దాంట్లో సీసీ కెమెరా ఉంటుంది. సో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను మొత్తం కూడా ఎప్పటికప్పుడు అది రికార్డ్ చేసి ప్రతి క్షణాన్ని రికార్డ్ చేసుకొని ఉంటుంది అనమాట. మరి విమానం కాలిపోయింది కదా, మరి అదెందుకు అది కూడా కాలిపోవచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. సో బ్లాక్ బాక్స్ అనేది ఎంత వేడినైనా సరే, ఎంత చల్లదనైనా సరే తట్టుకునే శక్తిని దానికి ఉంటుంది అనమాట. సో అలాంటి టెక్నాలజీతో వాటిని తయారు చేస్తూ ఉంటారు. ప్రతి విమానంలో కూడా అది అమరుస్తారనమాట. సో ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు అసలు దేనివల్ల ఇలాంటి ఘటనలు జరిగినాయి, మరి ఎందుకు జరిగినాయి అని మొత్తం కూడా అది రికార్డ్ చేసుకోవడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తూ బ్లాక్ బాక్స్ని అయితే అమర్చారు. ఇక విమానం పేలిపోవడంతో ఆ శిథిలాల కింద, భవనం శిథిలాల కిందనైతే అధికారులకైతే బ్లాక్ బాక్స్ అయితే లభ్యమైంది. మరి దాంట్లో ఉన్నటువంటి అంశాలే ఇప్పుడు ప్రజెంట్ కీలకం అనమాట. సో దాన్ని అయితే పర్యవేక్షిస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఇంకా మొత్తం పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా అధికారులు అయితే బయట పెట్టనున్నారు. ఒక 2-3 రోజుల్లో ఖచ్చితంగా ఆ విమానానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా అసలు ఎందుకు బ్లాస్ట్ అయింది అనేది మొత్తం కూడా కంప్లీట్గా డీటెయిల్స్ అయితే మన ముందుకు రానున్నాయి. సో విమానానికి సంబంధించి అయితే ఇంకా అక్కడ కూలిన విమానం అయితే విద్యార్థులపై మెడికల్ హాస్టల్పై అయితే అక్కడ కూలింది. దాదాపు అక్కడ మొన్నటి సమాచారం వరకు అయితే ఒక 20 మంది చనిపోయినట్లు తెలుస్తుంది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ప్రకారం ఒక 50 మంది చనిపోయినట్లుగా తెలుస్తుంది అక్కడ మెడికల్ విద్యార్థులు కాదు, మెడికల్ విద్యార్థులు 24 మంది. అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నటువంటి బిల్డింగ్లు, కార్లలో అక్కడ కూడా జనాలు ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న ఈ మంటల తాకిడికి అవి కూడా ధ్వంసం అయిపోయి వాళ్ళు కూడా దెబ్బతిని వాళ్ళు కూడా చనిపోయారట. అది. సో ఇక జిల్లా వార్తల్లోకి వెళ్దాం. శనార్థి తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలో ఫస్ట్గా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ఫస్ట్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలంటే ఇక మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అంటున్నట్టుగా ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి మంచిర్యాలలోని అభివృద్ధి పనులు అయితే ఖచ్చితంగా పూర్తి చేయాలన్నట్టుగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చెప్పినటువంటి ఇక్కడ ఒక వార్త అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇక సింగరేణి ఏరియా ఆసుపత్రి పార్కింగ్ స్థలం ఆక్రమణ, బయటి వ్యక్తుల వాహనాలతో నిండిపోయిన వైనం, రోగుల వాహనాలకు పార్కింగ్ స్థలం లేక ఇక్కట్లు పట్టించుకొని హాస్పిటల్ అధికారులు. మంచిర్యాల జిల్లా రామకృష్ణాపురం ఏరియా హాస్పిటల్కు సంబంధించిన పార్కింగ్ స్థలాన్ని కొందరు బయటి వ్యక్తులు వారి వాహనాలు పెట్టుకునే అడ్డగా మార్చివేశారు. దీంతో హాస్పిటల్లో చికిత్స కోసం వచ్చిన రోగులు వారి బంధువులకు సంబంధించిన వాహనాలు పార్కింగ్ చేయాలంటే స్థలం లేకుండా పోయింది. తమ వాహనాల్ని హాస్పిటల్ కాంపౌండ్లో లోపల పెట్టుకుందామని అనుకుంటే హాస్పిటల్లో పనిచేసే వారి వాహనాలతో నిండిపోతుందని, బయట షెడ్లో పెట్టుకుందాం అనుకుంటే బయటి వ్యక్తులు తమ వాహనాలు అక్కడే పెట్టి ఉంచుతున్నారని రోగులు బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హాస్పిటల్ షెడ్డును తమ సొంత స్థలంగా భావిస్తూ డ్రైవింగ్ స్కూల్ నడిపే వ్యక్తి తమ వాహనాలు చాలా రోజుల నుండి పార్కింగ్ చేసి పెట్టుకుంటున్నాడని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. హాస్పిటల్ స్థలం యథేచ్ఛగా ఆక్రమణకు గురైన అధికారులు పట్టించుకోవడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా డిప్యూటీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్పందించి బయటి వ్యక్తుల వాహనాలు అక్కడి నుంచి తొలగించి హాస్పిటల్కు వచ్చే రోగుల వాహనాలు పార్కింగ్ స్థలాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అయితే ఇక్కడ రోగులు కోరుతున్నారంట. మరి ఇక సింగరేణి ఏరియాకి సంబంధించినటువంటి హాస్పిటల్కి చాలామంది సింగరేణి కార్మికులకు వాళ్ళకు అంటే అక్కడికి వచ్చినటువంటి రోగులకు పార్కింగ్ ఎక్కడ చేయాలో అయితే వాళ్ళకి అర్థం కావట్లేదు అంట. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బయట ప్రైవేట్ వ్యక్తుల పార్కింగ్, అలానే అక్కడ ఒక డ్రైవింగ్ స్కూల్ నడుపుతూ ఉన్నాడట. ఆ వ్యక్తి అతని డ్రైవింగ్ స్కూల్ అంటే ఆటోమేటిక్గా ఒక 4-5 కార్లు ఇంకా వెహికల్స్ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా పార్కింగ్ చేస్తూ ఉన్నాడట. మరి దాని మీద అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా అధికారులు పట్టించుకోవట్లేదట. దీనిపైన కొంచెం అనుమానం వ్యక్తం చేస్తున్నారు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి హాస్పిటల్ అంటే ఖచ్చితంగా హాస్పిటల్ సిబ్బంది కావచ్చు, అక్కడికి వచ్చేటువంటి రోగులు వాళ్ళు మాత్రమే పార్కింగ్ చేసుకోవాలి. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వచ్చిన వాళ్ళు ఎక్కడ పార్కింగ్ చేసుకుంటారు కదా. ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఒక వార్త వచ్చింది. స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లేకుంటే కేసు నమోదు, జిల్లా రవాణా శాఖ అధికారి రామచందర్. స్కూల్ బస్సులు ఫిట్నెస్ లేకుండా రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేస్తామని జిల్లా రవాణా శాఖ అధికారి రామచందర్ హెచ్చరించారు. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో రవాణా శాఖ అధికారులు స్కూల్ బస్సుల తనిఖీలు చేపట్టారు. బస్సు సామర్థ్యాన్ని బట్టి పిల్లలను తరలించాలని బస్సులో ఫస్ట్ ఎయిడ్ బాక్స్తో పాటు ఫైర్ సేఫ్టీ బస్సులు, వాహనానికి సంబంధించిన పత్రాలు అందుబాటులో ఉంచడంతో పాటు రోడ్డు నిబంధనలు పాటించాలని, లేకుంటే కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 64 స్కూల్ బస్సుల ఫిట్నెస్ పూర్తయింది. మిగతా వారు కూడా ఫిట్నెస్ చేయించుకోవాలని సూచించారు. ఫిట్నెస్ లేకుండా రోడ్డుపైకి వస్తే చర్యలు ఉంటాయని అయితే హెచ్చరించారంటే ఇది ఖచ్చితంగా అందరూ చేసుకోవాలి. స్కూల్ కు సంబంధించిన ఫిట్నెస్ కానీ ఇంకేమైనా ఫిట్నెస్ అంటే ఏంటంటే దానికి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయన్నమాట. దానికి సైడ్ కి రాడ్లు, చిన్నపిల్లలు కిటికీలకు తొంగి చూడకుండా సైడ్ కు రాడ్లు ఫిట్ చేయించడము, లేదంటే స్కూల్ బస్సు యొక్క కలర్ ఖచ్చితంగా ఎల్లో కలర్ లోనే ఉండాలి. వీటితో పాటు పిల్లలకు లోపల ఫస్ట్ ఎయిడ్ బాక్సులు అంటే ఏదైనా దెబ్బ తగిలినా ఎమర్జెన్సీగా వాళ్ళకి ట్రీట్మెంట్ అందించే దిశగా ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, దాంట్లో సేఫ్టీ అనమాట, పిల్లలకు సంబంధించినటువంటి సేఫ్టీ మొత్తం కూడా ఏమంటారు అవి అన్ని కూడా చేసిన తర్వాతనే స్కూల్ బస్సులు అనేవి బయటకు తీయాలి. లేదంటే ఆర్టీఓ ఖచ్చితంగా సీజ్ చేస్తాడు స్కూల్ బస్సు.
నెక్స్ట్ ప్రైవేట్ స్కూళ్ళలో జర్నలిస్టుల పిల్లలకు 50% ఫీజు రాయితీ ఉత్తర్వుల కాపీని టీయూడబ్ల్యూజే యూనియన్కు అందజేసిన డిఈ అంటూ ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇదైతే చాలా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ప్రైవేట్ స్కూళ్ళలో జర్నలిస్టుల పిల్లలకైతే 50% యొక్క ఫీజు రాయితీకి సంబంధించినటువంటి పత్రాలను అందజేసినటువంటి ఒక మనం చూసుకోవచ్చు అనమాట. జర్నలిస్టులు అంటే నిజంగా పండుగలు పబ్బాలు ఇక ఫ్యామిలీ గేమ్లు ఏముండదు అనమాట. ఒక్క ఫోన్ వచ్చిందా రుక్తానే ఉంటారు వార్తలు కవర్ చేయడానికి. కాబట్టి వాళ్ళ యొక్క పిల్లలకు కూడా ప్రైవేట్ స్కూళ్ళలో 50% రాయితీ ఇవ్వాలి అంటూ ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇక ఫైనల్గా అది నెరవేరింది అన్నట్టు ఒక వార్త. ఇక ప్రభుత్వ కళాశాలల్లో అడ్మిషన్లు పెంచాలట స్పెషల్ ఆఫీసర్ భీమ్ సింగ్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ప్రభుత్వ కళాశాలల పైన అయితే దృష్టి సారించిన విషయం మనకు తెలిసిందే మన తెలంగాణ సర్కార్. మరి ప్రభుత్వ పాఠశాలలను ఎంత వేగంగా అభివృద్ధి చేస్తూ ఉన్నారో మనకు కూడా తెలిసిన విషయమే. మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా విద్య చాలా బాగుంది. విద్యతో పాటు ఇక స్కూల్ డ్రెస్సులు బుక్కులు కూడా పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక భోజన వసతులు కూడా కల్పిస్తూ ఉన్నారు. మరి ప్రైవేట్ స్కూళ్ళలో వేలకు వేలు పెట్టి ఫీజులు కట్టి మరి వేలకు వేలు పెట్టి బుక్స్ ఏమంటారు. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ కూడా చాలా హుషారైపోయినాయి. ఇప్పుడు బయట కొనేటువంటి పుస్తకాలన్నీ కూడా మా దగ్గరనే కొనాలి, యూనిఫామ్లు కూడా మా దగ్గరనే కొనాలి, షూస్ పిల్లలకు టైలు అవన్నీ కూడా మా దగ్గరనే ఖచ్చితంగానే కొనాలి అని ఒక రూల్స్ పెడతా ఉన్నాయి. మరి ఆ బయట కొనే వాటికంటే రేట్లు కూడా ఇంకెక్కువనే పెడతారు. మన డిస్కౌంట్లు ఇస్తారంటే అట్లా కాదు, ఒక 10% 20% బయట కంటే ఎక్కువనే పెడతారు అనమాట. కాబట్టి ఖచ్చితంగా మన తల్లిదండ్రుల లోపల కూడా ఒక ఆలోచించి ఖచ్చితంగా పిల్లలందరినీ కూడా ప్రభుత్వ స్కూళ్ళలోనే మీ పిల్లల్ని చేర్పించండి. ఒక సంవత్సరం పాటు చదివించండి. ఒకవేళ విద్య కనుక బాగలేకపోతే అప్పుడు క్వశ్చన్ చేయండి. ఖచ్చితంగా ఇప్పుడైతే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూళ్ళతో ధీటుగానే ప్రభుత్వ స్కూల్లో కూడా ఉన్నాయన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక పర్యాటక కేంద్రాల అభివృద్ధికి నిధులు కేటాయించాలి. అదనపు కలెక్టర్ దీపక్ తివారికి వినతి పత్రం అందజేసిన డివైఎఫ్ నాయకులు అని చెప్పేసి ఒక వార్త చూడొచ్చు. పర్యాటక అభివృద్ధి కేంద్రాలు కూడా ఖచ్చితంగా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే చాలా మంది పర్యాటకులు వస్తూ ఉంటారు మన రాష్ట్రానికి కూడా. ఇక ఎస్టీపీపీలో కేరళ స్టేట్ ఎలక్ట్రిసిటీ బృందం పర్యటన అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంబంధించిన వార్తలు కనుక చూస్తే మార్కెట్లో కనీస సదుపాయాలు కరువట, పంచాయతీలకు అడ్డాగా ఆర్మూర్ మార్కెట్ యార్డ్. ఇక క్రయ విక్రయాలు లేకుండానే ముగిసిన యాసంగి సీజన్ అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి ఇక ఆర్మూర్ మార్కెట్ యార్డ్ అయితే పంచాయతీలకు అడ్డాగా మారిందంటే అక్కడ ఉన్నటువంటి జనాలు కానీ పంచాయతీలు పెట్టుకోనికి లేకపోతే మాట్లాడుకోనికి మాత్రమే అడ్డగా మారింది. కానీ కనీస సదుపాయాలు కూడా ఆ మార్కెట్ కమిటీలో లేవు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. క్రయ విక్రయాలు లేకుండానే యాసంగి సీజన్ అయితే ముగిసిపోయింది అంటూ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక 11 ఏళ్ల తర్వాత పాఠశాల పునఃప్రారంభం. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం భవానీపేట్ గ్రామంలో గత 11 సంవత్సరాలుగా మూతపడిన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను పునఃప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్, మండల అభివృద్ధి అధికార, మండల విద్యాశాఖ అధికారి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పాఠశాల మూతపడిన నుండి విద్యార్థుల పరిస్థితిపై గ్రామస్తులు తరచూ ఆందోళన వ్యక్తం చేస్తూ వచ్చారని, అధికారుల స్పందనతో పాఠశాలను మళ్లీ ప్రారంభించి విద్యార్థులకు స్థానికంగా విద్యను అందించేలా చర్య తీసుకోవడం జరిగిందని తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు, గ్రామ పెద్దలు, విద్యార్థుల తల్లిదండ్రులు, అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. గ్రామంలోని విద్యార్థుల భవిష్యత్తును ఇది ఒక సానుకూల అడుగుగా గ్రామస్తులు అయితే అభిప్రాయపడ్డారని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇది మంచి విషయం. 11 సంవత్సరాలుగా ఆ స్కూల్ అయితే మూతపడ్డదంట. సో ఇప్పుడైతే ప్రస్తుతం విద్యా సంవత్సరంలో ఆ స్కూల్ను పునఃప్రారంభించి విద్యార్థులకు అయితే అందుబాటులోకి తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ఇది మంచి విషయం. ఇక ప్రమాదకరంగా చిన్న వాల్గోడ్ రహదారి, స్పందించని అధికారులు. సిరికొండ మండలం చిన్న వాల్గోడ్ గ్రామం నుంచి న్యావ నంది వెళ్లే ప్రధాన మార్గం పూర్తిగా శిథిలావస్థకు చేరింది. మధ్య మార్గంలో ఉన్న వంతెనలు పగిలిపోయిన పాత రాళ్లతో నిర్మించబడి ఉండగా ప్రస్తుత వర్షాకాల కారణంగా రోడ్లపై ఉన్న గుంతలు నిండి ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షానికి వంతెనలపై నీరు నిలిచిపోయాయి. ప్రయాణికులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు విద్యార్థులు, రైతులు ఈ మార్గం మీదుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. వర్షాల సమయంలో వాగులు పొంగి వంతెనలు పూర్తిగా నీటితో మునిగిపోయే ఆ గ్రామాల మధ్య రాకపోకల అంతరాయం కలుగుతుందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణంగా రోడ్డు పరిస్థితి ఉన్న ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం, స్థానిక ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి వంతెనలను, రోడ్లను మరమ్మతులు చేయించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సో ఇలాంటివి ఖచ్చితంగా చేయాలి, అసలు ఖచ్చితంగా చేయాలి. ఇవి రోడ్లు పల్లెటూరులో చాలా దారుణంగా ఉంటాయి కాబట్టి వర్షాకాలంలో ఇంకా గలీజ్ అవుతాయి కాబట్టి పట్టించుకోవాలి. నిబంధనల విరుద్ధంగా పాఠ్య పుస్తకాల విక్రయం అట. మరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్ అంటే ఒక వార్త అయితే రావడం జరిగింది. మరి పాఠ్య పుస్తకాలు అయితే మరి ఇక్కడ చూద్దాం. ఇక పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు పాఠ్య పుస్తకాలను అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. బాల్కొండలోని 1LB రోడ్డు వద్ద గల కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యం ప్రభుత్వ అనుమతులు లేకుండా యథేచ్ఛగా పాఠ్య పుస్తకాలను విక్రయించడం జరుగుతుంది. మరి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేసినట్టే ఖచ్చితంగా కృష్ణవేణి టాలెంట్ స్కూల్ పైన చర్యలు అయితే తీసుకున్నట్టుగా అదే. సో కాబట్టి ఏ ప్రైవేట్ స్కూల్ అయినా సరే ప్రభుత్వ విధానాలకు, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అయితే వ్యతిరేకంగా అయితే వ్యవహరించకండి. ఇక మంత్రి శ్రీహరికి కాంగ్రెస్ నేతల సన్మానం. కామారెడ్డి సమస్యలు పరిష్కరించాలని వినతి.
ఇక బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి స్వాగతం పలికిన అధికారులని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే మహిళా సంక్షేమమే శుక్రవారం సభ ధ్యేయమట. మరి 6 ఏళ్ల లోపు వారిని అంగన్వాడీల్లో చేర్పించాలి. ఇక మహిళలందరూ ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి గారు అయితే తెలియజేసినటువంటి దృశ్యం మనం చూసుకోవచ్చు. మరి మహిళా సంక్షేమమే శుక్రవారం సభ ధ్యేయమట. అంటే మహిళలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో కలెక్టర్ సత్పతి గారు అయితే ఒక మీటింగ్ పెట్టినటువంటి వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక ఇసుక మాఫియా ఇష్టారాజ్యం. ఇక్కడ నిబంధనలు అమలు చేయరు. పరిమితికి మించి 24/7 ఇసుక తవ్వకాలు. మానేరులో సహజ వనరుల విధ్వంసం. ఆ డిఎల్ఎస్సి సూచించిన నిబంధన ఎంతవరకు కొరవడిన తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిఘాని ఇక్కడ వార్త చూడొచ్చు. ఇక కరీంనగర్ జిల్లా వీనమంక మండలం మానేరు సహజ వనరుల విధ్వంసం జరుగుతున్నాయి. ఇక్కడ నిబంధనలను ఊసెత్తే వారే లేరు. కళ్ళ ముందు సాగుతున్న అక్రమ తవ్వకాలను కట్టడి చేసే వారే లేరు. మానేరు నది సాక్షిగా అక్రమ ఇసుక రవాణా జరుగుతున్న తీరు విస్మయానికి గురి చేస్తుంది. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న దందా అసలు సరైన పద్ధతిలో జరగడం లేదు. ఇంత జరుగుతున్నా వీటిపై ఎలాంటి ఎంక్వైరీ లేదు. ఒక్క లారీ లోడుకే 2,000 రూపాయలు దర్జాగా వసూలు చేస్తున్నారు. అసలు డంపింగ్ యార్డ్లకు వేసిన టెండర్ ఏకంగా మానేరు నదిలోకి వెళ్ళి ప్రత్యక్షంగా తవ్వుకొని వస్తున్నారంటే దందా ఎంత రీచ్గా అయిందో తెలుస్తుంది. పరిమితికి మించి ఇసుక తవ్వుతుంటే దాని పరిధి ఏంటి అనేది తెలియకపోతుంది. అసలు నిబంధనలు ఏంటి? కరీంనగర్ శాండ్ కమిటీ డిఎల్ఎస్సి విధించిన నిబంధనల ప్రకారం జిల్లా ఇసుక రీచ్లో ఇష్టారాజ్యం కొనసాగుతుంది. డిఎల్ఎస్సి సూచించిన విధంగా రీచుల్లో ఇసుక తవ్వ జరపవలసి ఉంటుంది. అయితే ప్రత్యేక దృష్టి సాధించాల్సిన తెలంగాణ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తమకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తున్న తీరు విస్మయానికి గురిచేస్తుంది. వీనవంక మండలం కొండపాక మల్లారెడ్డిపల్లి పోతిరెడ్డిపల్లిలో శివారులో డిస్టిలేషన్ చేపట్టిన ఇసుక రీచులు హద్దులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఇసుక రీచ్ నిర్వాహకులకు నియంత్రించే వారు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఇక్కడ వార్త చూడొచ్చు. నిజంగా ఏదైతే వాగులకు సంబంధించి నదీ ప్రాంతాలు ఉంటాయి, విచ్చలవిడిగా ఇసుక అయితే అక్రమ రవాణా అయితే చేస్తారు. మరి దాన్ని పట్టించుకునే అధికారులు లేరు. మనకు పేపర్లో వస్తుంటాయి, చూస్తుంటే వెళ్ళిపోతుంటాయి, మళ్ళీ యథేచ్ఛగా సాగుతూనే ఉంటాయి. మరి దాని వెనకాల ఎవరున్నారు ఏంటి అని అయితే అధికారులు అయితే ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాలి కంపల్సరీగా. సో జేసీబీలు అయితే అప్పటి మందం అక్రమ రవాణా చేసుకుంటాయి కదా, ఆ చెరువుల నుంచి ఇసుక తీసుకుపోతూ ఉంటాయి. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది గ్రామ ప్రజలు చేపలు పట్టడానికో లేదంటే సరదాగా ఈతకు వెళ్తారు. అప్పుడు అక్కడ నిజంగానే అక్కడ వాళ్ళకి తెలియదు కదా లోపల జేసీబీతో పొక్కలు తీసిరని చెప్పి. సో దాంట్లో పడి మరణిస్తా ఉన్నారు చాలా మంది. ఇట్లాంటి అయితే చాలా ఘటనలు జరిగినాయి. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి దీని మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. సో కన్నపు దొంగల గుటారట్టు అంటూ ఒక వార్త వచ్చింది. ఇక వెంకటేపల్లి గ్రామంలో అల్మారాలు పలగొట్టి చోరీ అట. 3.75 లక్షల విలువైన 33 తులాల బంగారం అట. ఇక 12,500 విలువైన వెండి, 25,000 నగదు చోరీ. బాధితుడు ఉప్పుగండ్ల గంగారెడ్డి ఫిర్యాదుతో 5గురిపై కేసు నమోదు. ఇక ఆభరణాల స్వాధీనం, 2 అరెస్టు, పరారీలో 3 వివరాలు వెల్లడించిన కరీంనగర్ సిపి గౌష్ ఆలం అంటూ ఒక వార్త వచ్చింది. మరి కన్నపు దొంగల గుట్టు రట్టయింది. ఇక వెంకటేపల్లి గ్రామంలో అల్మారాలు కూడా వాళ్ళకు కొట్టేసి దాంట్లో ఉన్నటువంటి డబ్బు ఇంకా బంగారం అన్నిటి కోతురట. ఇద్దరు దొరికిరు, 3 పరారులు ఉన్నట. మరి సో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. సో మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇన్ఫర్మేషన్ మాత్రం పోలీసులకు తప్పకుండా చెప్పాలి. పెద్ద పట్టణ ప్రాంతాలు అయితే చెప్పాల్సి ఉంటుంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. సింగరేణి సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ఊడిగం చేస్తుంది. సింగరేణి సంస్థకు నష్టం చేస్తున్న ఉన్నతాధికారులు ఏఐటియుసి అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య అని కూడా ఒక వార్త చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే ₹1,00,000 ఎల్ఓసి అందజేసిన ఎమ్మెల్యే మాణిక్ రావట. మరి ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రికి చెందిపోతున్న చిన్న హైదరాబాద్ గ్రామానికి చెందిన రిజింతల సావిత్రికి అత్యవసర చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ₹1,00,000 ఎల్ఓసి చెక్ను అందిస్తున్నటువంటి దృశ్యం మనం చూసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా మందికి ఓన్లీ రేషన్ కార్డులు ఉంటాయి. అందుకే వాళ్ళు చాలా అవసరం పడుతుంటారు డబ్బులు లేక. వాళ్ళు గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చూపించుకోలేక ప్రైవేట్ ఆసుపత్రుల్లో సరిగ్గా పోక అసంటి వాళ్ళకి ఇలాంటి పథకం అయితే ముఖ్యమంత్రి సహాయ నిధి అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇక దేశవ్యాప్త సమ్మె జయప్రదం చేయండి. కార్మిక వ్యతిరేకి మోడీ. లేబర్ కోడ్లు పెట్టుబడిదారుల కోసమే. సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా పి ప్రావీణ్య బాధ్యతలు స్వీకరణ అని చెప్పేసి కూడా ఒక వార్త చూడొచ్చు. ఇక ప్రభుత్వ పాఠశాలలోని నాణ్యమైన విద్య అంట. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మరి ప్రభుత్వం విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టిందంట మన తెలంగాణ గవర్నమెంట్. కాబట్టి ప్రతి జిల్లా కలెక్టర్లు కూడా ఈ ప్రభుత్వ పాఠశాలల పైన శ్రద్ధ పెట్టి వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నారంట. విద్యనే కాకుండా ఆహారం కావచ్చు, వాళ్ళ ఒక మౌలిక సదుపాయాలపైన దృష్టి సారించిందట. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలలు ఈసారి ప్రైవేట్ పాఠశాలను టార్గెట్గా చేసుకుని ఖచ్చితంగా మంచి విద్యను అందించాలని.
ఇక పిడుగుపాటుతో మహిళ మృతి అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సో ఎప్పుడైనా వర్షాలు వచ్చే టైంలో కానీ ఎప్పుడైనా కానీ మీరు చెట్ల కింద మాత్రం ఉండొద్దు. ఎందుకంటే దాదాపు పిడుగుపాట్లన్నీ ఆ చెట్ల కిందే పడుతుంటాయి అనమాట. తాటి చెట్లు అయితేంది, మర్రి చెట్లు అయితేంది, వాటి కింద ఉంటాయి. వీలైనంత వరకు మీరు చెట్ల కింద ఉండకపోవడానికి అయితే ప్రయత్నించండి. చెట్ల మీదనే ఎక్కువ పిడుగులు పడతా ఉంటాయి. చాలా మంది పల్లెటూళ్ళలో నివసించే వాళ్ళు అయితే ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఇక రెవెన్యూ సదస్సులతో భూ సమస్యల పరిష్కారం మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజా అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. వివాహ కార్యక్రమానికి హాజరైన బీఎస్పీ నేతలు అని చెప్పేసి కూడా వార్త చూడవచ్చు. ఇక ఉమ్మడి రంగారెడ్డి సంబంధించిన వార్తలు చూస్తే అన్న మాట అంగన్వాడీ బాట అనట. మరి అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో అమ్మ మాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా మోమిన్పేట్ మండల పరిధిలోని మల్రెడ్డిగూడెంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 3 సంవత్సరాలు నిండిన వారిని అంగన్వాడీ కేంద్రంలో చేర్పించాలని, 5 సంవత్సరాలు నిండిన వారిని ప్రైమరీ పాఠశాలలో చేర్పించాలని పిల్లల తల్లిదండ్రులు గ్రామ పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడబ్ల్యూటీ సుజాత మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీలతో ఉచిత పుస్తకాలను పంపిణీ చేస్తున్నామన్నారు. సో ఇక చిన్నపిల్లలు ఉంటారు కదా, 3 సంవత్సరాలలో ఉన్నటువంటి వాళ్ళకు అలాగే 5 సంవత్సరాల చిన్నపిల్లలకి అయితే ఈ వ్యత్యాసం చూపిస్తూ ఇద్దరు అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా అయితే ఉంటుందో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అని చెప్పి అంగన్వాడీలో కూడా అదే విధంగా 3 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ ఒక బ్యాచ్, 5 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరినీ ఒక బ్యాచ్లు చేర్పించారని చెప్పి ఒక సుజాత గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఎమ్మెల్యే సార్ ఈ రోడ్డును చూడండి, జర ఈ రోడ్డు గురించి పట్టించుకోరు, రోడ్డు బాగు చేయండి మహాప్రభు. గుంతలమయంగా నంది వనపర్తి వైపు వెళ్లే రోడ్డుపై ప్రయాణించాలంటే జంకుతున్న వాహనదారులు, ప్రమాదాల బారిన పడుతున్న ప్రయాణికులు, ప్రభుత్వం స్పందించి రోడ్డు వేయాలని డిమాండ్. ఇక ఏ ప్రభుత్వం వచ్చినా మా రోడ్డు పరిస్థితి మారడం లేదు. తక్షణమే యాచారం నుండి నంది వనపర్తి గ్రామానికి వెళ్లే రోడ్డుకు నిధులు మంజూరు చేసి బాగు చేయించండి అని వాహనదారులు విన్నపించుకుంటున్నారు. చిన్నపాటి వర్షం పడితేనే మట్టి రోడ్డు బురదమయంగా మారుతున్న రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడడంతో ప్రయాణికులు, వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇక్కడ వార్త చూడవచ్చు. మీరు చేయాలి, అసలు ఇలాంటివే చేయాలి కదా. సో చూసుకోవచ్చు అసలు మొత్తం నీళ్ళన్నీ ఎట్లా మొత్తం రోడ్డు మీదకి వచ్చేసినాయి. అసలు నాకు డౌట్, ఇప్పుడు రోడ్ మీద పోతుంటే ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆపి నీ దగ్గర లైసెన్స్ ఉందా, లేకపోతే సీ బుక్ ఉందా, లేకపోతే ఇన్సూరెన్స్ ఉందా అన్ని అడుగుతారు. ఎందుకు హెల్మెట్ లేకుండా కూడా హెల్మెట్ ఖచ్చితంగా ఉండాలి, నీ సేఫ్టీ కోసమే కదా మేము చెప్పేది అంటారు. మరి రోడ్లు కూడా మన సేఫ్టీ కోసమే కదా. మరి రోడ్డు గుంతలు ఉందనుకో, బైక్ స్కిడ్ అయి పడిపోతే అప్పుడు ఎవరి పరిస్థితి. కాబట్టి రోడ్లు బాగు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటది కదా. రోడ్లు మంచిగా ఉన్నప్పుడు అప్పుడు మన దగ్గర కూడా రూల్స్ గట్టిగా అడిగితే బాగుంటాయి. ఇక నూతన చట్టాలపై సంపూర్ణ అవగాహన ఉండాలి. వికారాబాద్ జిల్లా ఎస్పీ కె నారాయణ రెడ్డి అని కూడా ఒక కథనం చూడవచ్చు. ఇక విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమట. పేద విద్యార్థులకు విద్యను అందించడమే లక్ష్యం. తలకొండపల్లి ఎంఈఓ చాంప్ల నాయక్, ఆమనగల్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెర్లపల్లి వెంకటరెడ్డి ఇద్దరు కూడా చెప్తా ఉన్నారు. ఇక మరి చాంప్ల నాయక్ గారు అలాగే వెంకటరెడ్డి గారు కూడా విద్యతోనే పేదరిక నిర్మూలన సాధ్యమైంది. విద్యతోనే నిజంగా చదువుకుంటే నిజంగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో ఒక ఎంత పెద్ద స్థాయికైనా ఐఏఎస్, ఐపీఎస్ అంత ముందు చదువుకున్న వాళ్ళే కదా. ఖచ్చితంగా విద్య ఉండాలి. ఇంకోటి ఏంటంటే నువ్వు తిన్నావా తినలేవా అని ఎవరు అడగడు. బయటకు వెళ్తే నువ్వు ఏం చదివినావా అని అడుగుతారు. కాబట్టి నువ్వు ప్రైవేట్ స్కూల్లో చదువు, ప్రభుత్వ స్కూల్లో చదువు, విద్య మాత్రం కంపల్సరీ. ఇక హిందువులపై అక్రమ కేసులు ఖండిస్తున్నాం. బాధిత కుటుంబాలకు బీజేపీ అండగా ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా ప్రశ్నిస్తే అక్రమ కేసుల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. అమాయక హిందువులపై బనాయించిన అక్రమ కేసులను ఖండిస్తున్నామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహేశ్వరం నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు అన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మైలర్దేవుపల్లి డివిజన్లోని లక్ష్మీగూడ ప్రాంతంలో బక్రీద్ మరుసటి రోజు ఆదివారం సమయంలో గోమాత కళేబరాలను అక్రమంగా తరలిస్తున్నారని డీసీఎం వాహనాన్ని అడ్డుకున్న సంఘటనకు సంబంధించి మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లిలో నివసిస్తున్న అమాయక హిందువులపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టి నమోదు చేసి వారిని చెంచల్గూడ జైలుకు రిమాండ్కు పంపిన నేపథ్యంలో అందెల శ్రీరాములు జల్పల్లి గ్రామంలో బాధితుల కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆయన నివాసానికి వెళ్లారని ఇక్కడ వార్త చూడొచ్చు. బక్రీద్ సందర్భంగా అవును. సో ఇది మాత్రం దారుణమే. ఎందుకంటే వాళ్ళు కళేబరాలు తరలిస్తున్నారని చెప్పి ఆ వాహనాన్ని పట్టుకున్నారు. మరి ఆ వాహనం తనిఖీ చేసి కళేబరాలు ఉన్నాయా, గోమాత కళేబరాలు ఉన్నాయా లేదా అని ఎంక్వైరీ చేయాల్సింది పోయి మరి వాళ్ళపైన కేసులు పెట్టడం అనేది కొంచెం దారుణం అని చెప్పుకోవచ్చు. ఇక ఉమ్మడి హైదరాబాద్కి సంబంధించిన వార్తలు చూస్తే శిథిలావస్థలో ఓల్డ్ కర్నూలు రోడ్డు అట. ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు ప్రాణాలు పోతేనే పట్టించుకుంటారా, ముందస్తు చర్యలు చేపట్టారా? ప్రజాప్రతినిధులు అధికారులకు పలుమార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. తాత్కాలిక మరమ్మతులు కాదు, శాశ్వత పరిష్కారం చూపాలంటున్న ప్రజలు అంటూ ఒక వార్త. మరి శిథిలావస్థలో ఓల్డ్ కర్నూలు రోడ్డు, కర్నూలులో ఉన్నటువంటి రోడ్డు కూడా మొత్తం ఎంత శిథిలావస్థకు జరిగిందో మనం చూసుకోవచ్చు. ఇక్కడ ఫోటోలో చూస్తే మొత్తం డ్రైనేజీ ఏమంటారు, డ్రైనేజీ యొక్క మాన్యువల్స్ కూడా ఓపెన్ ఉన్నాయి. దాంట్లో మరి ఎవడన్నా పడితే కూడా మళ్ళీ తీయడానికి కూడా లేదు, లోపలికి
పోతాడో కూడా తెలియదు అది మొత్తం. సో అంత ఘోరంగా ఉన్నటువంటి రోడ్లుగా ఖచ్చితంగా కర్నూలులో ఉన్నటువంటి అధికారులు పట్టించుకొని రోడ్డు మరమ్మతులు చేపించాల్సిందిగా మనవి. ఇక పాఠశాల ప్రాంగణం ఇలా వచ్చేది పోయేది ఎలా? విద్యార్థులకు స్వాగతం పలికిన వర్షపు నీరు, బురద నీటిలో నుండే రాకపోకలు. మొదటి రోజు అవస్థలు పడిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. పాఠశాల శుభ్రత పట్టింపేది ప్రభుత్వం పాఠశాలలు చిన్న చూపేందుకు పాఠశాలలో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టి ఏదైతే మనం నిన్ననే స్కూల్ ఓపెన్ చేశారో, ఒకవైపు ప్రభుత్వ అధికారులు, కలెక్టర్స్ వీళ్ళందరూ ప్రభుత్వ స్కూల్ను ప్రోత్సహించండి, చదువుకోండి ప్రభుత్వ స్కూల్ అని చెప్తున్నారు. మరి కొన్ని పాఠశాలల పరిస్థితి మాత్రం ఈ విధంగా ఉంది. భవనం మంచిగానే ఉన్నప్పటికీ కూడా రహదారే లేదు అక్కడ రోడ్డు పైన రెండు. సో దానిపైన మట్టి వేసి కొద్దిగా మొరం లాంటిది వేస్తే బాగుంటది. సో మరి అలాంటి చిన్న చిన్న పనులు కూడా ఈ ప్రభుత్వ పాఠశాల ఏడా అంటే రాజేంద్ర నగర్ సర్కిల్ మైలదేవల్పల్లిలో 59వ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి నేతాజీ నగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల అంటే కాబట్టి ఖచ్చితంగా స్కూల్ అయితే బాగుంది. మరి చిన్న చిన్న సౌకర్యాలు కల్పిస్తే బాగుంటది కదా. సో చిన్న మట్టి పోయించి దాన్ని లెవెల్ చేసి చేపిస్తే బాగుంటది. పిల్లలు ఆడుకోవడానికి కూడా బాగుంటది కదా గ్రౌండ్ అక్కడ. ఇప్పుడు ఆ నీళ్లు ఉండడం వల్ల ఎంత ఇబ్బందులు అయితే వర్షాలు వస్తాయి. ఇప్పుడు వర్షాకాలమే కదా. అంతే. ఇక ఎల్లమ్మ కళ్యాణానికి సకల ఏర్పాట్లు చేస్తాం. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక భూ కబ్జాలను అరికట్టండి, ముఖ్యమంత్రికి బాధ్యతల మొర అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. నార్సింగిలో డెంగ్యూ మలేరియా అవగాహన ర్యాలీ అంటే ఒక వార్త. మరి డెంగ్యూ మలేరియా అనేది దోమలలోనే వస్తుంది. మరి ఇప్పుడు ఇది వర్షాకాలం, ఎండాకాలం అయితే ఏ రోగాలు ఉంటాయి నిజంగా చెప్పాలంటే? ఎండలు ఒకటే గట్టిగా ఉంటాయి కానీ ఎండాకాలంలో ఏ రోగాలు అన్ని చచ్చిపోతాయి, ఈ దోమలు గిమలు. సో ఇప్పుడు మురికి కాలువలో ఇంటి చుట్టుపక్కల కూడా బ్లీచింగ్ పౌడర్ చల్లడం కానీ లేకపోతే కొంచెం పరిశుభ్రంగా ఉంచుకోండి. ఈ వర్షాకాలంలోనే దోమల వలన ఇవన్నీ జరుగుతాయి. అప్రమత్తంగా ఉండాలి ఇప్పుడు. ఇక బస్తీ దవాఖానా తనిఖీ చేసిన ఎమ్మెల్యే అని ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది. దవాఖానాలో నెలకొన్న ప్రధాన సమస్య నూతన భవన నిర్మాణానికి, అలాగే తన దృష్టికి వచ్చిన అన్ని సమస్యలు పరిష్కారానికి సైతం తప్పకుండా కృషి చేశానని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సోమశేఖర్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు, దవాఖానా సిబ్బంది తదితరులు అయితే పాల్గొన్నారు. సో ఏదైతే బస్తీ దవాఖానా ఉందో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి గారు అయితే అక్కడ పర్యటించి సో హాస్పిటల్కి సంబంధించి ఎలా ఉంది ఏంటి అని అక్కడ మొత్తం అధికారులను, డాక్టర్లను తెలుసుకునే ప్రయత్నం చేశారంట. సో ఇలాంటివి చేయాలి, మంచి చేయాలి. సో ఎమ్మెల్యే అంటే అట్లా ప్రజలకు నిత్యం ప్రజల్లో ఉంటేనే సో ప్రజలకు ఉపయోగంగా ఉంటుంది. ఇక కంటోన్మెంట్ నియోజకవర్గంలో 26 మందికి CMRF చెక్కుల పంపిణీ. ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సో 26 మందికి CMRF చెక్కులు వచ్చినాయంటే నిజంగా మామూలు విషయం కాదు. సో మంచి విషయమే. సో ఇలాంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలి. ఎవరైతే మీకైతే ఏదైతే ఇబ్బంది ఉంటుందో దానికి సంబంధించి. నెక్స్ట్ ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తను చూసుకుంటే ఫేక్ వార్తను ఖండించిన నాగర్ కర్నూలు కలెక్టర్ అట. మరి ఏం ఫేక్ వార్త అంటే వరి కొనుగోళ్ల సమస్యలపై సోమవారం జరిగిన ప్రజావాణిలో తనను కలిసేందుకు వచ్చిన రైతులను వరి ఎందుకు వేస్తున్నారని తాను ప్రశ్నించినట్లు శుక్రవారం ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త పూర్తిగా అవాస్తవమని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ బాధవ సంతోష్ తెలిపారట. మరి ప్రజావాణి కార్యక్రమంలో రైతులను వరి ఎందుకు వేస్తారు మీరు అని చెప్పి చెప్పినట్టుగా ఒక దినపత్రికలో ప్రచురించారట. మరి అది నేను అనలేదు అన్నట్టుగా కలెక్టర్ అయితే చెప్తా ఉన్నాడు. మరి ఖచ్చితంగా రైతులైతే వరి వేయాల్సిందే, వరి లేకపోతే ఇక పంటలే వేస్ట్ కాబట్టి అదే నేనైతే అట్లా అనలేదు అని చెప్పి కలెక్టర్ అయితే చెప్తా ఉన్నాడు. ప్రమాదభరితంగా తరగతి గదులు. కల్వకుర్తి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తరగతి గదులు ప్రమాదభరితంగా ఉన్నాయి. వాడుకలో లేని ఆ తరగతి గదులు అధ్వానంగా తయారయ్యాయి. దీంతో విద్యార్థులు, అధ్యాపకులు ఉపయోగపడక శిథిలావస్థకు చేరుకున్నాయి. ఈ తరగతి గదులను మాజీ ఎమ్మెల్యే యడ్మా కృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నిర్మించారు. ఆ తరగతి గదుల్లో చాలా మంది విద్యార్థులు చదువుకున్నారు. కొన్ని సంవత్సరాలతో పాటు అక్కడే చదువు సాగించిన వారు చాలామంది ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఇప్పుడు ఆ గదుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. ఎప్పుడు కూలిపోతాయో తెలియని స్థితిలో ఉండడంతో ఖాళీగా వదిలేశారు. తరగతి గదులు కూలిపోతే సుభాష్ నగర్ కాలనీ, ఇందిరానగర్ రోడ్డు పక్కనే ఉన్న రోడ్డుపై నుంచి వెళ్లే వాహనాలకు, ప్రయాణాలకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని పట్టణ ప్రజలను అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. సో ఇవి శిథిలావస్థకు చేరుకుంటే, ఒకవేళ నిజంగా శిథిలావస్థకు చేరుకుంటే వాటికి కూల్చేసేయాలి. కూల్చేస్తేనే బాగుంటుంది. ఎందుకంటే అది సడన్గా కూలిపోయినాయి అనుకో, ఎవరి మీదనైనా పడ్డాయి అనుకో, తర్వాత చాలా ఇబ్బందులకు మళ్ళీ ప్రభుత్వం మీద అది వస్తుంది. సో విద్యార్థులకు ఏకరూప దుస్తులు పంపిణీకి యూనిఫామ్స్ అయితే సరఫరా చేసినట్టు ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక విత్తన విక్రయ దుకాణాల్లో అధికారుల తనిఖీ అంట. మరి కొల్లాపూర్ మండలంలోని పలు విత్తన విక్రయ దుకాణాల్లో మండల వ్యవసాయ అధికారులు అయితే శుక్రవారం తనిఖీ చేస్తున్నటువంటి వార్త మనం చూస్తూ ఉన్నాం. ఫోటోలో కూడా చూసుకోవచ్చు. ఆయన ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే రైతులను మోసగించి ఆయన ఇంకా ఫేక్ విత్తనాలు తక్కువ ధరకు అమ్ముకుంటూ కొన్ని అంటే రసాయనాలు కలిపినటువంటి విత్తనాలు, కొన్ని ఫేక్ విత్తనాలు అయితే అమ్ముతా ఉన్నారు. కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకుని అక్కడ చర్యలు చేపడుతున్నటువంటి
ఒక వార్త అయితే మనం చూస్తా ఉన్నాం. ఇక నిరాశాజనకంగా మామిడి విక్రయాలు పురుగుల బెడదతో ఇష్టపడని వినియోగదారులు ఆర్థికంగా నష్టపోతున్న మామిడి రైతాంగం అంట. సో ఈసారి అయితే మామిడి పండ్లు అయితే మామిడికాయలు అయితే చాలా దిగుబడి అయితే తగ్గినట్టుగా దిగుబడి ఉంది, కాకపోతే చాలా మంది జనాలు ఇష్టపడట్లేదు. ఇక విత్తన కొరత నివారణకు నూతన చట్టం రాష్ట్ర వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూసుకున్నట్లయితే తటాకాన్ని తలపిస్తున్న రహదారి మరి పట్టించుకొని R&B పంచాయతీ అధికారులట ఇక్కడ బీబీనగర్ మండలంలోని గుర్రాల దండి గ్రామంలో రహదారిపై నీరు నిలిచి తటాకాన్ని తలపిస్తుందంటూ ఇక్కడ చూసుకోవచ్చు. ప్రతి ఏరియాలో కూడా రోడ్లు అయితే చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు వర్షాలు పడలేవు కాబట్టి ఇన్ని రోజులు నడిచిపోయింది. ఇప్పుడు వర్షాలు పడితే మాత్రం మరీ ఘోరంగా అవుతాయి అనమాట. కాబట్టి ఆ బీబీనగర్ మండలంలో ఉన్నటువంటి ఈ రోడ్లను కూడా బాగు చేయాల్సిందిగా ఇక్కడ ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక అవినీతి అడ్డాగా నల్గొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం తో ఒక వార్త అయితే వచ్చింది. ప్రభుత్వ నిర్దేశిత నిబంధనలకు నీళ్లు ఒక్కో పనికి ఒక్కో రేటు ఫిక్స్ పట్టించుకొని ఉన్నతాధికారులు ఇబ్బంది పడుతున్న రిజిస్ట్రేషన్ దారులు అని చెప్పేసి ఇక్కడ వార్తలు చూడవచ్చు. సో నిజంగా మరి సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులు అయితే ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. మరి దీనిపైన మరి ఎవరికి కంప్లైంట్ చేయాలి, ఎవరు పట్టించుకుంటారు అనే విషయమే చాలా మందికి క్వశ్చన్ మార్క్ అని చెప్పేసి ఉండొచ్చు. మనం రోజు ఒకటి చూస్తూ ఉంటాం, ప్రతిరోజు చూస్తాం. సిపిఐ నాయకులు నిరసన కార్యక్రమం అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. ఇక భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం అంట. మరి భూ సమస్యలు అమల్లో భాగంగా అపరిష్కృతంగా ఉన్న భూ సమస్యలను పరిష్కారానికి రెవెన్యూ సోదరులు నిర్వహిస్తున్నారట. దేవరకొండ ఆర్డీఓ రమణారెడ్డి అన్నారట. శుక్రవారం నల్గొండ జిల్లాలో గుర్రంపూడి మండలం మూకలపల్లి గ్రామంలో నిర్వహించారట. మరి ఈ భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం ఖచ్చితంగా మీకైతే న్యాయం చేకూరుస్తుంది. ఇక ప్రభుత్వ పాఠశాలల్లో సామూహిక అక్షరాభ్యాసం అని చెప్పి ఇది మంచిది చేసుకోవాలి. ఇట్లా ఇక విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలి అట సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి. మరి గుజరాత్ రాష్ట్రంలో జరిగినటువంటి అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో విమాన ప్రమాద క్రాషింగ్ విషయంలో మరి విమాన ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి అయితే మరి సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి గారు అయితే చెప్తున్నటువంటి ఒక వార్త మనం చూస్తా ఉన్నాం. ఇక ప్రభుత్వ కళాశాలలో విద్యార్థుల సంఖ్య పెంచాలి. ఇంటర్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ చకిలం హేమచందర్ అని ఇక్కడ ఒక వార్త చూడవచ్చు. పెంచాలి నిజంగానే. అవును. ఇక ఉమ్మడి వరంగల్కి సంబంధించిన వార్తలు కనుక చూస్తే ఇంటింటికి శుద్ధ జలాల పంపిణీకి చర్యలట. మరి ఏజెన్సీలో అంటువ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టండి. రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క. మరి మంచినీళ్ళు ప్రతి ఇంటికి కూడా ప్రతి గ్రామంలో కూడా పరిశుద్ధమైన మంచినీళ్ళు అండ్ ఫిల్టర్ వాటర్ రావాలనే ఉద్దేశంతో మంత్రి సీతక్క ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ఇక్కడ ఒక ఓపెన్ కూడా చేస్తున్నటువంటి ఫోటో మనం చూసుకోవచ్చు. ఎందుకంటే గ్రామ నీటి సరఫరా శాఖలకు అలాగే పంచాయతీరాజ్ శాఖలకు అయితే మన మంత్రి సీతక్కనే కాబట్టి ఖచ్చితంగా మంచినీరు గురించి పంచాయతీరాజ్ శాఖల గురించి పర్యవేక్షించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఇక మంచినీరు పైన సమీక్ష నిర్వహించి అందరూ ఇంటికి అంటే ప్రతి ఇంటికి కూడా మంచి శుద్ధ జలాలు రావాలని చెప్పి చెప్తా ఉందన్నమాట. ఇక నిబంధనలు పాటించని ప్రైవేట్ విద్యా సంస్థలు మూసివేయాలి. తీన్మార్ మల్లన్న టీం కమలాపూర్ మండల అధ్యక్షుడు కోవరాజు సాగర్ అని చెప్పేసి ఒక వార్త చూడవచ్చు. ప్రైవేటు విద్యా సంస్థల్లో సదుపాయాలు స్కూల్ బస్సు ఫిట్నెస్ ఫీజుల నిబంధనలు పాటించని పాఠశాలలు మూసివేయాలని తీన్మార్ మల్లన్న టీం కమలాపూర్ మండల అధ్యక్షుడు కోవరాజు సాగర్ శుక్రవారం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో జూన్ 12 నుండి బడులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం విద్యాశాఖ ప్రైవేట్ విద్యా సంస్థల మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. సామాన్య మధ్యతరగతి కుటుంబ పిల్లలు ప్రైవేట్ బడుల్లో చదవాలంటే లక్షల్లో వెచ్చించాల్సి వస్తుందని, కార్పొరేట్ విద్యాలయాలు ఎల్కేజీ నుండే విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తూ వారి రక్తం తాగుతున్నారని తెలిపారు. లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపై ముఖ్యమంత్రి ప్రభుత్వం దృష్టి సారించి తగిన చర్యలు తీసుకొని ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే విద్యాశాఖ మంత్రికి నియమించి పూర్తి స్థాయిలో కార్పొరేట్ విద్యా సంస్థలు వసూలు చేస్తున్నటువంటి ఫీజులు కట్టడికి ఆదేశాలు జారీ చేయాలన్నారు. లేని పక్షంలో తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో కార్పొరేట్ కళాశాలలపై ఆందోళన చేస్తామని చెప్పేసి ఇక్కడ మన వార్త చూడవచ్చు. కమలాపూర్కు సంబంధించిన మండల అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న మండల అధ్యక్షుడు ఇక్కడ ఏవైతే ప్రైవేట్ స్కూల్స్ ఉంటాయో అక్కడ నిబంధనలు పాటించకపోతే వాటి మీద చర్యలు తీసుకోవాలి, ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ వార్త అయితే మనం చూడవచ్చు. ఇక డబ్బు కోసం మేనత్తను హతమార్చిన వ్యక్తి అరెస్ట్ అట. 170 గ్రాముల బంగారం, 34 గ్రాముల వెండి, ఇక 10,000 నగదు, ద్విచక్ర వాహనం, ఒక సెల్ ఫోన్ స్వాధీనం. మరి మద్యానికి అలవాటు పడి జల్సాలకు అవసరమైన డబ్బు కోసం మేనత్తను అతి దారుణంగా హత్య చేసి ఒంటి మీద ఉన్న నగలను చోరీ చేసిన మేనల్లుడిని గీసుగొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి 18 లక్షల విలువ గల 170 గ్రాముల బంగారం, 34 గ్రాముల వెండి ఆభరణాలతో పాటు 10,000 రూపాయల నగదు, ద్విచక్ర వాహనం, ఒక సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారట. మరి శుక్రవారం ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారట. మరి వరంగల్ జిల్లాకు చెందిన మట్టెవాడలోని రాజీవ్ కాలనీకి చెందిన రేకులపల్లి
ప్రణయ్ ఈ నెల 7వ తేదీన గీసుగొండ మండలం స్తంభలపల్లి గ్రామంలోని మేనత్త స్వరూప ఇంటికి వెళ్ళాడట. మరి చూసిరా, డబ్బు పైసల కోసము మద్యానికి బానిసై సొంత రక్త సంబంధాలను కూడా చంపుకుంటారు అనమాట. మరి పైసలు ఇంకా మత్తు నిజంగా ఆ రేంజ్కి తీసుకుపోతా ఉన్నాయి. నిజంగా ఒక మానవ విలువలను మానవ బంధాలను అయితే మంట కలుపుతా ఉన్నాయి. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే సొంత మేనత్తనే హతమార్చి పెయి మీద ఉన్నటువంటి బంగారాన్ని, డబ్బుని, సెల్ ఫోన్ని మొత్తం కూడా తీసుకొని పరారైపోయినట్టు. ఇంత ఘోరంగా ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అట్లా పైసలకే విలువ. ఇక బల్దియా కమిషనర్గా చాహద్ బాజ్పాయ్ బాధ్యతల స్వీకారం అని చెప్పేసి ఇక్కడ వార్తను చూడవచ్చు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ నూతన కమిషనర్గా చాహద్ బాజ్పాయ్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కరీంనగర్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న చాహద్ బాజ్పాయ్ను గురువారం జరిగిన బదిలీలో వరంగల్ కమిషనర్గా నియమించారు. ఇప్పటి వరకు కమిషనర్గా పనిచేసిన అశ్విని తానాజీ వాకేడ్ని కరీంనగర్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్గా బదిలీ అయ్యారు. నూతన కమిషనర్ కలిసి పలువురు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక క్షతగాత్రుని ఆసుపత్రికి తరలించిన ఎమ్మెల్యే నాగరాజు మండలంలోని అనంతరం గ్రామ శివారులో గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లడంతో కొంకపాక గ్రామానికి చెందిన శ్రీనివాస్ గాయపడ్డాడు. ఈ క్రమంలో అనంతరం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్తున్న వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గాయపడిన వ్యక్తిని చూసి వాహనాన్ని ఆపారు. తక్షణమే స్పందించి అంబులెన్స్ను రప్పించారు. వెంటనే ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులతో ఫోన్లో మాట్లాడారు. స్పందించిన ఎమ్మెల్యే నాగరాజును పలువురు అభినందించారని ఇక్కడ వార్త చూడవచ్చు. ఇక నేడు ములుగు జిల్లాలో విద్యుత్ అంతరాయమట. ములుగు జిల్లాలకు సంబంధించినటువంటి గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండండి. సెల్ ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకోండి, అట్లనే ఏదైనా ఉంటే చేసుకోండి, ఎందుకంటే కరెంట్ అయితే పోతుందట. ఇక ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించిన వార్తలు కనుక చూస్తే, ఉపయోగం లేని ఉపాధి పనులట, తాత్కాలిక పనులపై ప్రజల ఆగ్రహం, శాశ్వత ప్రణాళికలు ఏవి, పర్యవేక్షణ మర్చిన అధికారులు అంటూ ఒక వార్త వచ్చింది. ఇక మనం చూసుకోవచ్చు. ఇక ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన తెలంగాణ జనసమితి నాయకులు. సో ఏదైతే ఉద్యమ సమయంలో ఉద్యమకారులకు ఏదైతే హామీలు ఇచ్చిరో వాటి అన్నిటిని కూడా నెరవేర్చాలని చెప్పేసి ఇక్కడ ఒక వార్త కూడా చూడవచ్చు. మరి ప్రైవేటు విద్యా సంస్థల్లో అధిక ఫీజులు వసూలు చేయవద్దు అంటూ ఇక్కడ ఒక వార్త వచ్చింది. మరి మండల విద్యాశాఖ అధికారి దామల పుల్లయ్య గారు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రైవేటు విద్యా సంస్థల్లో అధికంగా ఫీజులు రాబట్టొద్దు అన్నట్టుగా ఒక డిమాండ్ చేసినటువంటి ఒక వార్త చూసుకోవచ్చు. ఇక బడి బయట పిల్లలందరినీ బడిలో చేర్పించాలి. సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ విద్యా చందన, జిల్లా విద్యాశాఖాధికారి వెంకటాచార్య అని చెప్పేసి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. మరి బయట పిల్లలందరినీ బడిలో చేర్పించాలంటే ఒకప్పుడు మనం చూసుకోవచ్చు, చాలా మంది చిన్న పిల్లలు బయట ఛాయలు అమ్ముకుంటా పెద్ద పనులను పెడుతుండే అనమాట, తల్లిదండ్రులు కావచ్చు అని. అట్లా డైరెక్ట్ పిల్లల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకొచ్చి డైరెక్ట్ స్కూల్ ఇట్స్ పెడుతుండే. మళ్ళీ ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి అన్నట్టుగా అక్కడ ఒక వార్త. ఇక భూభారతి చట్టంపై రైతులకు వరం, సదస్సులో పాల్గొన్న ఎమ్మెల్యే పాయం, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు పట్టాలు అందజేతానికి ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. సో ఇవి ఇంకా ఈ శనార్థి తెలంగాణకు సంబంధించిన వార్తలు, ఈ జిల్లా వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మరిన్ని జిల్లా వార్తల కోసం ఖచ్చితంగా మేము మరిన్ని జిల్లా వార్తలను మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి క్యూ న్యూస్. థ్యాంక్ యూ.